నమస్తే అండ్ వెల్కమ్. అపజయాలతో మీరు విసిగిపోయారా? విజయం అన్నది మీకు అందని ద్రాక్షగానే మిగిలిపోయిందా? విజయం సాధించాలనే కసి మాత్రం అలాగే ఉన్నదా? అయితే విజయం సాధించాలంటే ఎలాంటి సూత్రాలు ఫాలో కావాలో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు 10వ తరగతి ఇంగ్లీష్ యూనిట్ 1 రీడింగ్ బి గురించి నేర్చుకోబోతున్నాము. అండ్ ఇఫ్ యూర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నది 10వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్. మరి ఈ వీడియోలో మీరు మొదటి యూనిట్ రీడింగ్ బి గురించి తెలుసుకోబోతున్నాము. మొదటి యూనిట్ యొక్క టైటిల్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో మనకు 3 చాప్టర్స్ ఉంటాయండి. మొదటి చాప్టర్ ఏంటంటే యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. రెండవ చాప్టర్ దాన్ని రీడింగ్ బి అంటాము. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అండ్ మూడవ రీడింగ్ వచ్చేసి ఐ విల్ డూ ఇట్. అయితే ఈ వీడియోలో మనము రీడింగ్ బి అంటే చాప్టర్ 2 అంటే ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనే చాప్టర్ చదువుకొని నేర్చుకోబోతున్నాము. మరి ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటి? ప్రతి ఒక్క విజయగాథ వెనుక ఎన్నో అపజయాలు ఉంటాయి అన్నదే ఈ టైటిల్, దీని యొక్క అర్థం. మరి ఈ అద్భుతమైన లెసన్ ఎవరు రాశారంటే శివ్ ఖేరా. ఇతను 23 ఆగస్ట్ 1961లో ధన్బాద్, జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టాడు. ఇతను మన ఇండియన్. ఈయన ఒక ఆథర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యాక్టివిస్ట్. ఈయన రాసిన ఒక గొప్ప పుస్తకం ఏంటంటే యూ కెన్ విన్. ఇది దాదాపుగా 2 మిలియన్ పుస్తకాల కంటే ఎక్కువ అమ్ముడుపోయి ఒక చరిత్ర సృష్టించింది. ఇతని యొక్క ట్రేడ్ మార్క్ అంటే ట్రెండింగ్ సెంటెన్స్ ఏంటంటే విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. అంటే గెలిచేవాడు ఏమీ కొత్తగా చేయడు, ఉన్న చిన్న విషయాలనే కొత్త విధానంలో చేస్తాడు అని అర్థం అన్నమాట. మరి గెలిచేవాడు ఉన్న విషయాల్ని ఎలా కొత్తగా చేస్తాడు, ఎలా గెలుస్తాడో మరి ఈ లెసన్ లో ఆయన చాలా ఉదాహరణలతోని వివరించడం జరిగింది. మరి రీడింగ్ బి ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ లో ఏం నేర్చుకోబోతున్నామంటే కొంతమంది గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చూడబోతున్నాము. వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యే ముందు ఎన్నిసార్లు వాళ్ళు ఫెయిల్ అయ్యారో చూడబోతున్నాము. సక్సెస్ కంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ ఎన్నిసార్లు వాళ్ళు అయ్యారో చూడబోతున్నాం అనమాట. ఎవరు గొప్ప వ్యక్తులు అంటే అబ్రహాం లింకన్, లీ డి ఫారెస్ట్, రైట్ బ్రదర్స్, కొలోనెల్ శాండర్స్, వాల్ట్ డిస్నీ, థామస్ ఎడిసన్, హెన్రీ ఫోర్డ్, లీ అయకాకా అండ్ బీథోవెన్. వీళ్ళందరూ ఈ ప్రపంచ చరిత్రనే ఒక మలుపు తిప్పిన వ్యక్తులు. వాళ్ళ వల్ల మనం ఎన్నో సుఖాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనమాట. అంతేకాకుండా ఈ వీడియోలో మీరు మరి సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, విజయం అంటే ఏంటి, అపజయం అంటే ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. శివ్ ఖేరా ఏం చెప్తున్నాడంటే సక్సెస్ ఈజ్ నాట్ measured by how high we go up in our life, but it is measured how many times we bounce back when we fall down. విజయం అంటే జీవితంలో ఎంత గొప్ప స్థానానికి వెళ్ళామనేది కాదు, నువ్వు కింద పడ్డ సార్లు ఎన్నిసార్లు లేచి ప్రయత్నం చేశావు అనేది ఒక వ్యక్తి యొక్క విజయంగా శివ్ ఖేరా చెప్తున్నాడు. మరి ఈ లెసన్ లో ఏముందో మనము ప్రతి లైన్ చదివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈస్, సో మొదటి పారాగ్రాఫ్ చూసినట్టయితే ఫెయిల్యూర్ ఈస్ ద హైవే టు సక్సెస్. టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. సో హైవే అంటే తెలుసు మనకి, ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా చాలా స్పీడ్ గా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. డబుల్ అంటే రెట్టింపు అన్నట్టు అనమాట. టామ్ వాట్సన్ సీనియర్ ఏం చెప్తున్నాడంటే నీవు జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా నువ్వు ఫెయిల్ కావడం నేర్చుకో. నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు ఫెయిల్ అయితే అంత త్వరగా నువ్వు సక్సెస్ ను చేరుకుంటావని చెప్పిండు అనమాట. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా చూస్తే మాత్రం ఇది 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఇక రెండో పారాగ్రాఫ్ చూసినట్లయితే ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ stories of great failures, but people don't see the failures, they only see one side of the picture and they say that the person got lucky, he must have been at the right place at the right time. హిస్టరీ అంటే చరిత్ర మనకందరికి తెలుసు. లక్ అంటే నువ్వు కష్టపడకుండా నీకు కలిసి వచ్చేదే లక్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం చరిత్రను చదివినట్టయితే ప్రతి ఒక్క గెలిచిన వ్యక్తి కూడా ఎన్నో కష్టాలు పడి గెలిచాడు, కానీ ప్రజలు మాత్రం తన గెలుపును మాత్రమే చూస్తారా తప్ప అతనికి జరిగిన అవమానాలు కావచ్చు, అతను ఎదుర్కొన్న అపజయాలను మాత్రం ప్రజలు చూడరు. ఈ చరిత్రలో ప్రజలు కేవలం విజయం మాత్రమే చూస్తారు, అపజయాలను చూడరు. కానీ విజయాన్ని చూసినప్పుడు ప్రజలు ఏమంటారంటే అతను చాలా లక్కీ, అతనికి అన్ని కలిసి వచ్చాయి అని
అంటారు. కానీ అతడు నిజంగా ఎలాంటి కష్టం పడ్డాడో ప్రజలు చూడరు. కేవలం సక్సెస్ ను మాత్రమే చూసి అతను చాలా లక్కీ, అందువల్ల అతనికి సక్సెస్ వచ్చిందని చెప్తారే తప్ప అతను పడ్డ కష్టాలు కానీ అతను పడ్డ ఫెయిల్యూర్స్ కానీ అసలు ఈ ప్రపంచం చూడదు అని శివకర చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్టయితే, లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ స్టోరీ విత్ యూ. దిస్ వాజ్ ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ఏజ్ 21, వాజ్ డిఫీటెడ్ ఇన్ ఎ లెజిస్లేటివ్ రేస్ ఎట్ ఏజ్ 22, failed again in business at age 24, overcame the death of his sweetheart at age 26, had a nervous breakdown at age 27, lost a congressional race at age 34 and a senatorial race at the age 45, failed in an effort to become vice president at the age 47, lost a senatorial race at again 48, and was elected president of the United States at age 52. And this man was Abraham Lincoln. సో స్వీట్ హార్ట్ అంటే ఇష్టమైన వ్యక్తి, నర్వస్ బ్రేక్ డౌన్ అంటే కృంగిపోవడం, లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీ పార్లమెంట్ టైప్ అనమాట, ఓవర్కమ్ అంటే అధిగమించడం అనమాట. సో ఈ పారాగ్రాఫ్ లో మనకు ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో అతను ఎదుర్కొన్న కొన్ని ఫెయిల్యూర్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇతను ఈ పారాగ్రాఫ్ ప్రకారం 9 సార్లు ఫెయిల్ అయ్యాడు. అబ్రహాం లింకన్ తను 22 సంవత్సరాల నుంచి కష్టపడడం మొదలు పెడితే అన్ని ఫెయిల్యూర్సే. మరి విజయం ఎప్పుడు వచ్చింది అంటే 52 సంవత్సరాలు. చూడండి ఎంత పెద్ద కాలమో. కానీ అతను ఎక్కడా ఆగిపోలేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 22వ ఏజ్, 21వ ఏజ్, 27, 28, 45, 51 వరకు అన్ని ఫెయిల్యూర్సే. కానీ తర్వాతనే అతనికి సక్సెస్ వచ్చింది. కానీ అతను ఎక్కడా ఆపలేదు. చివరిగా తను అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్టయితే, వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? హీ కుడ్ హావ్ క్విట్, బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డ్యూట్యూర్ అండ్ నాట్ ఎ డెడ్ ఎండ్. సో మరి ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కదా, లింకన్ ఫెయిల్యూరా? కాదు కదా, సక్సెస్ఫుల్లే. కానీ లింకన్ ఏం చేశాడు? ఫెయిల్ అయిన ప్రతిసారి తను ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనే ఒక ప్రశ్న వేసుకొని మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకొని కొత్తగా మళ్ళీ వచ్చి మళ్ళీ పోటీ చేయడం మొదలు పెట్టాడు. అది ఒకటే లింకన్ చేశాడు. చివరిగా అదే తనని గెలిపించింది. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూస్తే, ఇన్ 1913 లీ డి ఫారెస్ట్, ద ఇన్వెంటర్ ఆఫ్ ట్రయో ట్యూబ్స్, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. He was publicly humiliated. Can you imagine where we would be without his ఇన్వెన్షన్? మరి ఈ పారాగ్రాఫ్ లో లీ డి ఫారెస్ట్ అనే ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాడండి. ఇతను 1913లో హ్యూమన్ వాయిస్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారో ఇది హ్యూమన్ వాయిస్ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే మనకు రేడియోలు ఉండేవి గతంలో, రేడియోలో హ్యూమన్ వాయిస్ ఎక్కడో మాట్లాడుతుంటే అది ఎయిర్ లో వచ్చి ట్రాన్స్మిట్ అయ్యేది. మరి అది నేను ట్రాన్స్మిట్ చేస్తా అని 1913లో లీ డి ఫారెస్ట్ చెప్పినప్పుడు అతన్ని ఒక పిచ్చివాన్ లెక్క ట్రీట్ చేశాడు. అతన్ని తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టడం జరిగింది అనమాట. ఎవరు అతను నమ్మలేదు, అతని కంపెనీలో ఎవరు షేర్స్ కూడా పెట్టలేదు. అంతేకాకుండా అతను ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అతను ఫాదర్ ఆఫ్ రేడియోగా కీర్తించబడుతున్నాడు. మరి ఇతని లైఫ్ చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే 1913లో ఏదైతే ప్రజలు కాదు అన్నారో 2020లో మనమందరం దాన్ని మెచ్చుకోగలుగుతాం. దీన్నే సక్సెస్ అని అంటాం అనమాట. మరి లీ డి ఫారెస్ట్ అక్కడనే వదిలేసి ఉంటే ఈ రోజు నా వాయిస్ ఇంత బాగా మీకు వినిపించేది కాదు, ఏ వాయిస్ ను మనం ట్రాన్స్మిట్ చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. సో సక్సెస్ అంటే వదిలివేయడం కాదు, పట్టుకొని సాధించడమే. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూస్తే, a New York Times editorial on December 10, 1903 questioned the wisdom of Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their first flight. అండ్ ఇది కూడా ఒక ఇద్దరు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర. వీళ్ళు ఎవరో కాదండి, రైట్ బ్రదర్స్. వీళ్ళు చాలా తెలియగల వాళ్ళు. వీళ్ళు ఏరోప్లేన్ ను కనుగొన్నారు. మనం వర్డ్స్ డిస్కవర్ అండ్ ఇన్వెంట్ అని వాడుతూ ఉంటాము. డిస్కవర్ అంటే అంతకు ముందు ఉన్న విషయాన్ని కనుక్కుంటే డిస్కవర్ అంటాము, అంతకు ముందు లేని విషయాన్ని కనుక్కుంటే ఇన్వెంట్ అంటాము. ఉదాహరణకు రైట్ బ్రదర్స్ ఇన్వెంటెడ్ ఏరోప్లేన్ అంటే అంతకుముందు ఏరోప్లేన్ లేదు, రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు. మరి డిస్కవర్ ఎలా వాడాలంటే కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. అమెరికా ఆల్రెడీ ఉంది, కానీ ప్రపంచానికి అమెరికా ఉన్నదని ఫస్ట్ తెలియజేసిన వ్యక్తి కొలంబస్. కాబట్టి
కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని వాడుతుంటాం. సో రైట్ బ్రదర్స్ 1903లో వాళ్ళు ఒక మిషన్ ని కనిపెట్టారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆసక్తిగా ఉంది. చిన్నవాడు ఏం చేసేవాడు అంటే ఈగలను చూసేవాడు, తను కూడా ఎగరాలనుకునేవాడు. కానీ వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ ఎప్పుడు నమ్మలేదు. తర్వాత ఎంతో కష్టపడి ఇద్దరు కలిసి ఒక మిషన్ తయారు చేశారు. వాళ్ళ ఊర్లో డప్పు చాటింపు చేస్తే మీటింగ్కు ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరికి వీళ్ళు ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళిద్దరికి ఏమీ అర్థం కాలేదు. కానీ వాళ్ళు దాన్ని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ అప్పుడు సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు 2020లో ఒక 500 మంది నుంచి ఒక బోయింగ్ విమానమే మనం ఎగరగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే తప్ప ఇంకోటి ఏంటి కాదు. కానీ ఆ రోజు రైట్ బ్రదర్స్ ఈ విషయాన్ని వదిలేస్తుంటే ఈ రోజు మనం ఇంత హాయిగా ఎగిరే వాళ్ళం కాదు. మరి ఇది సక్సెస్ కాదా? రైట్ బ్రదర్స్ ఫెయిల్యూర్సా? ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివితే కొలనల్ శాండర్స్ ఎట్ ది ఏజ్ 65 విత్ ఎ బీట్ అప్ కార్ అండ్ $100 check from Social Security realized that he had to do something. He remembered his mother's recipe and went out selling. How many doors did he have knocked on before he got his first order? It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. How many of us quit after 3 tries, 10 tries, 100 tries, and then we say we tried as hard as we could? ఇది ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర అండి. కొలనల్ శాండర్స్, ఇతని పేరే కొలనల్ శాండర్స్. ఇతను తన కెరియర్ ను 65 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాడు. అంటే తన బిజినెస్ ను 65 సంవత్సరాలలో మొదలు పెట్టారు. మీరు అడగొచ్చు మరి 65 సంవత్సరాలు ఏం చేసిండని. ఈయన 65 సంవత్సరాలు తన లైఫ్ మొత్తం ఫెయిల్యూర్లతో కూడిపోయింది. ఇతని ఫెయిల్యూర్స్ ను చూసి ఇతని భార్య కూడా వెళ్ళిపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇతను ఎలాంటి ఫెయిల్యూర్స్ ను చూశాడు. తన అమ్మ వండే చికెన్ ఎలా ఉండేదంటే చాలా టేస్టీగా ఉండేది. దాని తర్వాత ఆ చికెన్ ను వండి ప్రపంచానికి తినిపిస్తున్నాడు. అదే మనం KFC ఫుడ్ రెస్టారెంట్స్ అంటున్నాము. ఇతను తన ఫస్ట్ ఫుడ్ అమ్మడానికి ఇతను దాదాపుగా ఒక 1000 ఇండ్లను దర్శించాడు. దాదాపుగా ఇతను ఒక 1000 మంది కస్టమర్ల దగ్గరికి వెళ్ళి అడిగాడు. సో అంత కష్టపడ్డాడు ఇనీషియల్ గా. తర్వాత ఇప్పుడు కస్టమర్లు అతని దగ్గరికి వచ్చి తినడం మొదలుపెట్టిండు. అంటే ఇతను మరి ఫెయిల్యూరా సక్సెసా? ఇతను 65 సంవత్సరాలు తను ఫెయిల్ అయ్యాడు. 65 సంవత్సరంలో తన బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత 65 సంవత్సరంలో తన బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది. మరి కొలనల్ శాండర్స్ మనం ఫెయిల్యూర్ అనగలమా? అనలేం కదా. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే యాజ్ ఏ యంగ్ కార్టూనిస్ట్ వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్ editors who said he had no talent. One day minister at a church hired him to draw some cartoons. Disney was working out on a small mouse infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. ఈ పారాగ్రాఫ్ లో మనకు వాల్ట్ డిస్నీ అనే ఒక గొప్ప వ్యక్తి గురించి తెలియజేస్తున్నాడండి. వాల్ట్ డిస్నీ ఎవరో కాదు, మిక్కీ మౌస్ సృష్టికర్త. మిక్కీ మౌస్ మనకి ఎక్కడ వస్తుందంటే కార్టూన్ నెట్వర్కింగ్ ఛానల్స్ లో. చిన్నపిల్లలకు అతి ఇష్టమైన కార్టూన్ నెట్వర్కింగ్ ఏదైనా ఉందంటే అది మిక్కీ మౌస్ కు సంబంధించింది అనమాట. సో ఇతను తన ఇనీషియల్ స్టేజెస్ లో తన కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు టాలెంట్ లేదు అని రిజెక్ట్ చేశారు. ఆ రోజు వాల్ట్ డిస్నీ కనుక ఆగిపోయి ఉంటే ఈ రోజు డిస్నీ వరల్డ్ అనే ఒక పెద్ద స్టూడియో స్థాపించబడి ఉండేది కాదు. ఎన్నో వందల సినిమాలు అక్కడి నుంచి వచ్చాయి, మనం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి వాల్ట్ డిస్నీ అక్కడితో ఆగిపోలేదు, అక్కడనే మొదలెట్టాడు. తర్వాత అతను ఒక చిన్న మౌస్ను చూసి, ఎలక పిల్లను చూసి దాన్ని బొమ్మలా గీసాడు. ఇప్పుడు ఆ బొమ్మే ప్రపంచాన్ని నవ్విస్తుంది. మరి మనం వాల్ట్ డిస్నీని ఫెయిల్యూర్ అనగలమా? అనలేము. మరి వాల్ట్ డిస్నీ సక్సెస్ కాదా? మరి తర్వాత పారాగ్రాఫ్ చూసినట్లయితే సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. శివ్ కేర్ ఏం చెప్తున్నాడంటే సక్సెస్ సాధించే వ్యక్తులు గొప్ప విషయాలు చేయరండి, చిన్న విషయాలే గొప్పగా చేస్తారని చెప్తున్నారు. మరి వాట్ డూ దే డూ ఇన్ ఏ గ్రేట్ వే? మరి ఆ చిన్న విషయాలు ఎలా గొప్పగా చేస్తారని అంటున్నాడంటే సక్సెస్ఫుల్ పీపుల్, ఫెయిల్యూర్ పీపుల్ ఒకే రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు అడ్రస్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఉదయం 5 గంటలకు లేవాలంటే సక్సెస్ఫుల్ పీపుల్కు కష్టంగానే ఉంటుంది, ఫెయిల్యూర్ పీపుల్కు కష్టంగానే ఉంటుంది. ఫెయిల్యూర్ పీపుల్ లేవరు, కానీ సక్సెస్ఫుల్ పీపుల్ కష్టమైనా లేస్తారు. అదే డిఫరెంట్గా చేయడమే, అదే అద్భుతంగా చేయడం అనమాట. ఆ చిన్న విషయమే సక్సెస్ఫుల్ పీపుల్ను సక్సెస్ఫుల్గా చేస్తుంది, ఫెయిల్యూర్ పీపుల్ను ఫెయిల్యూర్గానే ఉంటుంది. సో డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే అంటే
చిన్న విషయాలని గొప్పగా చేయడం వల్లనే సక్సెస్ఫుల్ పీపుల్ విజయాన్ని సాధించగలుగుతున్నారు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే, వన్ డే ఏ పార్షియల్లీ డెఫ్ 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, my Tommy is not stupid to learn. I will teach him myself. And that Tommy grew up to become the great Thomas Alva Edison. Thomas Edison had only 3 months of formal education and he was partially deaf. ఇక ఈ పారాగ్రాఫ్ లో మనకు థామస్ ఎడిసన్ గురించి శివ్ ఖేరా చెప్తున్నాడు. శివ్ ఖేరా ఏం చెప్తున్నాడంటే, ఇక థామస్ ఎడిసన్ కు కొంచెం చెవుడు ఉంది. ఇంకా తను 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన క్లాస్ టీచర్ ఏం రాసేది అంటే, ఒక లెటర్ రాసింది వాళ్ళ అమ్మకు, మీ అబ్బాయికి చదువు రాదు, చదువు చెప్పడం కష్టం, ఎందుకంటే అతను నేర్చుకోలేకపోతున్నాడు అని రాసింది. సో వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, మా అబ్బాయికి చదువు రాదనేది కాదు, నేను చెప్తాను చదువు అని తను ఇంటి దగ్గరే ఉంచి వాళ్ళ అమ్మాయి చదువు చెప్పడం మొదలుపెట్టింది. మరి థామస్ అల్వా ఎడిసన్ ఏం చేశాడనేది మనందరికీ తెలుసు. అతను కరెంట్ బల్బ్ కనుక్కున్నాడు. ఆ బల్బ్ వల్లనే మనందరికి లైట్ వచ్చింది, లేకపోతే మనం అందరం అంధకారంలో ఉండే వాళ్ళమే కదా. మరి థామస్ అల్వా ఎడిసన్ గురించి ఆ రోజు ఆ టీచర్ నిర్ణయం తప్పు కాదా? మరి ఎడిసన్ ఈ రోజు సక్సెస్ కాదా? ఎందుకు కాదు? చాలా సక్సెస్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూస్తే, హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు కీప్ ద రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. ఇంక ఇది అద్భుతమైన విషయం అనమాట. హెన్రీ ఫోర్డ్ మనందరికీ తెలుసు, ఫోర్డ్ కార్స్ పెద్ద కంపెనీ. సో అతను మొదటి కార్ చేసినప్పుడు రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడంట. ఇది విచిత్రంగా ఉన్నా కానీ వాస్తవం. కానీ ఆ రోజు ఆయనకు అది ఫెయిల్యూర్. కానీ తర్వాత అది ఆయన అధిగమించి ఈ రోజు అద్భుతమైన కార్లను సృష్టించి మనందరికి ఇవ్వగలుగుతున్నాడు. సో ఇది ఒక గొప్ప విజయం కాదా? మరి ఆయనకు ఫెయిల్యూర్స్ లేవా? ఉన్నవి కదా. మరి ఆయన అక్కడే ఆగాడా? ఆగలేదు కదా. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్టయితే, డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? They succeeded in spite of problems, not in absence of them. But to the outside world, it appears as though they just got lucky. All success stories are stories of great failures. The only difference is every time they failed, they bounced back. This is called failing forward rather than backward. You learn and move forward. Learn from your failures and keep moving. సో ఈ పారాగ్రాఫ్ మనకు చాలా ముఖ్యమైనదండి. బౌన్స్ బ్యాక్ అంటే మళ్ళీ కోలుకొని మళ్ళీ ప్రయత్నం చేయడము. ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే ఫెయిల్యూర్ లో నుంచి గుణపాఠం నేర్చుకొని మళ్ళీ ముందుకెళ్ళడం, వెనక్కి వెళ్లకుండా ఉండడమే ఫెయిలింగ్ ఫార్వర్డ్ అని అనడం. మరి అబ్రహాం లింకన్, లీడీ ఫారెస్ట్, హెన్రీ ఫోర్డ్ అండ్ థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళందరూ మరి ఫెయిల్యూర్సా? కాదు కదా. వాళ్ళందరూ లక్కీయా? అది కూడా కాదు కదా. మరి ఏంటి వాళ్ళు? వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఫేస్ చేసి ఆ ఫెయిల్యూర్స్ నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించారు. అదే చెప్తున్నాడు మనకు శివ్ ఖేరా. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అయినావో అప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఫెయిల్యూర్? ఈ ఫెయిల్యూర్ నుంచి నేనేమి నేర్చుకున్నాననే ప్రశ్న అడిగి ముందుకు వెళ్ళడాన్ని ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటాం. అంతేకాకుండా శివ్ ఖేరా ఏం చెప్తున్నాడంటే, సక్సెస్ అంటే ఎంత గొప్ప స్థానానికి వెళ్ళామో కాదండి, మనం కింద పడ్డప్పుడు లేచామా లేదా అనేదే సక్సెస్. అంటే ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ప్రయత్నం చేశామా లేదా అనేదే సక్సెస్. అంతే తప్ప మనం ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నాం అనేది సక్సెస్ కానే కాదని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే, ఇన్ 1914 థామస్ ఎడిసన్ at age 67 lost his factory which was worth a few $1 million on fire. It had a very little incidence. No longer a young man, Edison watched lifetime effort go up in smoke and said, there is a great value in disaster. All our mistakes are burnt up. Thank God we can start anew. In spite of the disaster, 3 weeks later, he invented the phonograph. వాట్ అండ్ యాటిట్యూడ్. సో ఈ పారాగ్రాఫ్ లో మనకు థామస్ అల్వా ఎడిసన్ యొక్క యాటిట్యూడ్ గురించి చెప్తున్నాడు. సో ఒక 1914 ఒక పెద్ద షాక్ జరిగిందండి థామస్ అల్వా ఎడిసన్ కు. తన ల్యాబొరేటరీ మొత్తం తగలబడిపోయింది. సో తను ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టం అంతా మంటల్లో బూడిదైపోయింది అనమాట. సో అందరూ బాధపడ్డరు. ఇక థామస్ అల్వా ఎడిసన్ ఏమి చేయలేడు అనుకున్నారు. కానీ ఎడిసన్ ఏమన్నాడో తెలుసా? ఎడిసన్ ఏమన్నాడంటే, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ బూడిదలో కలిసిపోయినాయి, మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అని అన్నాడు. ఎంత గొప్ప యాటిట్యూడ్! దాన్నే మనం పాజిటివ్ యాటిట్యూడ్ అంటుంటాము. మరి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ చేయబట్టే థామస్ అల్వా ఎడిసన్ తర్వాత ఒక వీక్ తర్వాతనే ఆయన ఫోనోగ్రాఫ్ కనిపెట్టాడు. దాని వల్లనే మనం సౌండ్ ను ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ మీరు వింటున్నారంటే ఇట్స్ అ బేసిక్ టెక్నాలజీ. అదొక బేసిక్ టెక్నాలజీ. దాన్ని ఈ రోజు ప్రతి ఒక్క టెలివిజన్ రంగంలో కావచ్చు అన్ని రంగాలలో వాడుతూ ఉన్నాం అనమాట. సో మరి థామస్ అల్వా ఎడిసన్ గెలవడానికి ముఖ్య కారణం ఏంటి? అతని యొక్క
యాటిట్యూడ్, అతను రెస్పాండ్ అయిన విధానమే అతను గెలవడానికి ముఖ్య కారణం అనమాట. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూసినట్టయితే బిలో ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు చెప్తున్నాడు శివకేర ఈ లెసన్ లో. ఏంటి అంటే అందులో మొదటిది, థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times వైల్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ ద లైట్ బల్బ్. థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడంట కరెంటు బల్బుని కనిపెట్టే ముందు. అండ్ రెండవది, హెన్రీ ఫోర్డ్ వాస్ బ్రోక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. హెన్రీ ఫోర్డ్ తనకు 40 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అప్పులలో కూరుకుపోయాడు. అందరూ ఇక హెన్రీ ఫోర్డ్ లైఫ్ అయిపోయింది అనుకున్నారు, కానీ అక్కడ ఆగల, ఆయన మళ్ళీ మొదలు పెట్టాడు, ఉన్నతంగా ఎదిగాడు. అండ్ మూడోది, లీ అయాకోకా వాస్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 54. లీ అయాకోకా అనేట ఆయనను హెన్రీ ఫోర్డ్ తన జాబ్ నుంచి తీసేసిండు. ఈయన అతని దగ్గర పనిచేసేవాడు, తన జాబ్ నుంచి తీసేస్తే ఎట్ ద ఏజ్ ఆఫ్ 54, 54 సంవత్సరాలలో జాబ్లో తీసేసినప్పుడు ఆయన నిరాశ చెందలేదు, కొత్తగా మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేశాడు. 54 సంవత్సరాలలో కంపెనీ స్టార్ట్ చేసి తను మళ్ళీ హెన్రీ ఫోర్డ్కు ధీటుగా జవాబిచ్చాడు. తను హెన్రీ ఫోర్డ్ కంపెనీకి పోటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత వ్యక్తిని చూసినట్టయితే, యంగ్ బీథోవెన్ వాస్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్ బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ టు ద వరల్డ్. బీథోవెన్ అనే ఒక వ్యక్తికి మ్యూజిక్ టాలెంట్ లేదు అని చాలా మంది చెప్పారు, చాలా మంది రిజెక్ట్ చేశారు. కానీ ఈ రోజు మనం వింటున్న ఏ రింగ్ టోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బేసిక్ మొత్తం బీథోవెన్ నుంచి వచ్చినాయి, ఆయన ట్యూన్ చేసినాయి అనమాట. కానీ అలాంటి వ్యక్తినే ఈ ప్రపంచం నీకు టాలెంట్ లేదు అని చెప్పింది అనమాట. మరి అలాంటి గొప్ప వ్యక్తులు అందరినీ ఈ ప్రపంచం రిజెక్ట్ చేసింది. మరి నిన్ను ఎవరైనా నీకు టాలెంట్ లేదు అంటే నువ్వు నిరాశ చెందుతున్నావా, నువ్వు వదిలేస్తున్నావా, లేక ప్రయత్నం చేస్తున్నావా అనేదే నువ్వు విజయం సాధించాలా, ఓడిపోవాలా అనేది నిర్ణయిస్తుంది. ఇక తర్వాత పారాగ్రాఫ్ చూసినట్టయితే, సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఎ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ as a driving force and also teach us humility. In grief you will find courage and faith to overcome the setback. We need to learn to become victors, not to victims. Fear and doubt short circuit the mind. Ask yourself after every setback, what did I learn from this setback? Only then you will be able to turn a stumbling block into a stepping stone. మరి ఈ పారాగ్రాఫ్ లో మనకు శివకేర ఏం చెప్తున్నాడంటే, సెట్ బ్యాక్స్ మన జీవితంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ను మనం తప్పించుకోలేము, ఎస్కేప్ కాలేము, అవి కంపల్సరిగా వస్తూనే ఉంటాయి. మరి అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అవి వచ్చి మనకు లెసన్ నేర్పుతావి. ఆ లెసన్ నేర్చుకొని మనము చాలా నైపుణ్యంగా తయారవడానికి మనకు సెట్ బ్యాక్స్, ప్రాబ్లమ్స్ చాలా ముఖ్యము. మనకి ఎప్పుడైనా దుఃఖము, బాధలో ఉన్నప్పుడు మనకు చాలా జ్ఞానోదయం కలుగుతుందని అతను చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫియర్ అండ్ డౌట్, అంటే భయము, అపనమ్మకం. మన మీద మనకు అపనమ్మకం ఉండడం, ఏదైనా విషయాన్ని చేయడానికి భయపడడమే మనం ఓడిపోవడానికి మొదటి అంశం అనమాట. సో నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాన్ని చేయడం ప్రథమం. రెండవది ఏంటంటే, నీ టాలెంట్ మీద నీకే డౌట్ ఉంటే ఈ ప్రపంచం ఎలా నమ్ముతుంది నిన్ను? అందువల్ల మనం ఫస్ట్ మన మీద నమ్మకం ఉండాలి. ఆ తర్వాతనే మన పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా మనం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఓడిపోయినప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకోవాలని చెప్తున్నాడు. ఈ ఓటమి ద్వారా నేనేమి నేర్చుకున్నాను అనే ప్రశ్న మనం అడిగినట్లయితే ఆ ప్రశ్నకు వచ్చే సమాధానమే మనకు స్టెప్పింగ్ స్టోన్, అంటే నెక్స్ట్ చేయబడే యాక్టివిటీకి మనకు మొదటి మెట్టు అవుతుంది అనమాట. సో అందువల్ల ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. మనం ఓడిపోయినప్పుడు ఏమి మనం నేర్చుకున్నాము, ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం జీవితంలో విజయం సాధించడానికి చాలా దోహదం చేస్తుంది. ఇక తర్వాత పారాగ్రాఫ్ చూసినట్టయితే, ద మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ద బర్నింగ్ డిజైర్ టు అచీవ్ పర్పస్. నెపోలియన్ హిల్ రోట్, వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ద మైండ్ కెన్ అచీవ్. నెపోలియన్ హిల్ అనేటైన ఒక గొప్ప విషయం చెప్పాడండి. మానవుని యొక్క మేధస్సు ఏదైతే ఆలోచించగలుగుతుందో, ఏదైతే అనుకోగలుగుతుందో, ఏదైతే నమ్ముతుందో అది మానవుడు చేయగలడు, అంత కెపాసిటీ ఉంది. సో నువ్వు ఏదైతే నమ్ముతున్నావో జీవితంలో సాధిస్తావని అది నువ్వు చేయగలవు. నువ్వు డౌట్ పడితే చేయలేవు, భయపడితే చేయలేవు. సో నువ్వు అది చేయడానికి నీకు కావాల్సింది ఏంటి అంటే బర్నింగ్ డిజైర్, అంటే ఒక దృఢమైన సంకల్పము. ఈ దృఢమైన సంకల్పం ఉంటే మాత్రమే మనం చేయగలం, మరో మార్గం లేదు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్టయితే, ఏ యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సోక్రటీస్ ద సీక్రెట్ టు సక్సెస్. Socrates told the young man to meet him near the river. The next morning they met. Socrates asked the young man to walk with him towards the river. When the water got up to their neck, Socrates took the young man by surprise and ducked him into the water.
The boy struggled to get out, but Socrates was strong and kept him there until the boy started turning blue. Socrates pulled his head out of the water, and the first thing the young man did was to gasp and take a deep breath of air. Socrates asked, "What did you want the most when you were there?" The boy replied, "Air." Socrates said, "That is the secret to success. When you want success as badly as you wanted the air, then you will get it. There is no సీక్రెట్." ఇది ఒక అద్భుతమైన కథ. సోక్రటీస్ ఏం చేశారంటే, ఒక విద్యార్థి సోక్రటీస్ దగ్గరికి వచ్చి నాకు సక్సెస్ కావడానికి ఏంటి సీక్రెట్ చెప్పమన్నప్పుడు సోక్రటీస్ ఏమన్నాడంటే, ఉదయాన్నే నా దగ్గరికి రా బాబు అని చెప్పాడు అనమాట. అబ్బాయి ఉదయాన్నే వచ్చాడు. ఆ అబ్బాయిని తీసుకొని నదిలోకి నడుచుకుంటే వెళ్ళాడు. నీళ్లు ఆ అబ్బాయి గొంతు వరకు రాగానే సోక్రటీస్ ఆ అబ్బాయి తలకాయ మీద చేపెట్టి నీళ్ళలోకి ముంచాడు. కానీ నీళ్ళలో అతనికి ఊపిరి ఆడడం లేదు. ఊపిరి పీల్చుకోవడానికి పైకి రావడంటే సోక్రటీస్ రానివ్వట్లేడు. గట్టిగా అట్లా అదిమి పెట్టి ఉన్నాడు. సో స్లోగా ఆ అబ్బాయి కలర్ చేంజ్ కావడం మొదలు పెట్టాడు. చివరిగా సోక్రటీస్ ఇమ్మీడియట్ గా అబ్బాయిని పైకి లేపాడు. పైకి లేపగానే ఆ అబ్బాయి మొదటిగా చేసిన పని ఏంటంటే గట్టిగా ఊపిరి పీల్చుకోవడం. సో సోక్రటీస్ ఒక విషయం అబ్బాయిని అడిగాడు, నిన్ను నీళ్ళల్లో ముంచినప్పుడు నీకు ఏమి కావాలనిపించింది అన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే గాలి కావాలి, ఆక్సిజన్ కావాలని చెప్పాడు అనమాట. సో అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పాడు అనమాట. నీవు జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటావో అది లేకపోతే నువ్వు బ్రతకలేను అని నీకు ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే నువ్వు విజయం సాధిస్తావు. అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని సోక్రటీస్ చెప్పాడు. అంతే తప్ప ఎలాంటి షార్ట్ కట్స్ కానీ వేరే మార్గాలు కానీ సక్సెస్ కు లేవు అని సోక్రటీస్ చెప్పాడు. నాకు తెలిసి ఇంతకంటే సక్సెస్ గురించి గొప్ప కథ ఏమి లేదు. సక్సెస్ సాధించాలంటే మనకు గాలి ఎంత ముఖ్యమో సక్సెస్ కూడా అంతే ముఖ్యమని మనం నమ్మగలగాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాం తప్ప వేరే షార్ట్ కట్స్ లో సాధించలేము. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్టయితే, ఎ బర్నింగ్ డిజైర్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ of all accomplishments. Just like a small fire cannot give much heat, a weak desire cannot produce great results. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అకాంప్లిష్మెంట్స్ అంటే విజయాలు. నీవు జీవితంలో విజయం సాధించాలంటే ఒక బర్నింగ్ డిజైర్, దృఢమైన సంకల్పం ఉండాలి తప్ప ఒక చిన్న సంకల్పం పెట్టుకుంటే నువ్వు విజయం సాధించలేవు. ఒక చిన్న లక్ష్యం పెట్టుకుంటే చిన్న విజయం సాధిస్తావు, గొప్ప లక్ష్యం పెట్టుకుంటే గొప్ప విజయం సాధిస్తావు అని చెప్తున్నాను అనమాట. సో నువ్వు గొప్ప ప్లేస్, గొప్ప స్థానానికి వెళ్ళాలంటే నీ లక్ష్యం కూడా గొప్పదై ఉండాలి అని చెప్తున్నాను అనమాట. అంటే ఉదాహరణకు 10th క్లాస్ పాస్ అయితే చాలు అనే ఒక లక్ష్యం పెట్టుకుంటే ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా 10/10 GPA రావాలని లక్ష్యం కనుక పెట్టుకుంటే మనం అది చేరుకోవడానికి మార్గాన్ని అన్వేషించి చేరుకునే ప్రయత్నంలో చివరికి చేరుకుంటాం అనమాట. ఇక చివరిగా శివ్ ఖేరా ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ బీటెన్ యు ఆర్, ఇఫ్ యూ థింక్ యూ డేర్ నాట్ యూ డోంట్, ఇఫ్ యూ లైక్ టు విన్ బట్ థింక్ యూ కాంట్, ఇట్స్ ఆల్మోస్ట్ ఏ సించ్ యూ వోంట్, ఇఫ్ యూ థింక్ యూ విల్ లూజ్ యు ఆర్ లాస్ట్. For out in the world we find success begins with fellows will. It's all in the state of mind. It's all in the state of mind. If you think you are outclassed, you are. You have got to think high to raise. You have got to be sure of yourself before you can ever win a prize. Life's battle don't always go to the stronger and the faster, but sooner or later the man who wins is the man who thinks he can. So చివరిగా శివ్ ఖేరా ఏం చెప్తున్నాడంటే, మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మైండ్ సెట్ అంటే మన ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. నువ్వు ఓడిపోతాను అనుకుంటే ఓడిపోతావు, గెలుస్తాను అనుకుంటే గెలుస్తావు, నేనేమి చేయలేను అనుకుంటే చేయలేవు, చేయగలను అనుకుంటే చేయగలవు. అదే చెప్తున్నాను అనమాట. అంటే ముందు మన ఆలోచనలోనే ఉంది, అంతే తప్ప బయట ఎక్కడా లేదు అని చెప్తున్నాడు. కానీ చివరిగా ఏం చెప్తాడు, ఎవరైతే గెలుస్తాను అని నమ్ముతారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు, ఎవరైతే గెలవను అనుకుంటారో వాళ్ళు నిజంగా కూడా గెలవరు అని శివ్ ఖేరా మనకి ఈ లెసన్ లో చెప్తున్నారు. మరి మనం ఈ లెసన్ లో మనం అబ్రహాం లింకన్, లీ డి ఫారెస్ట్, రైట్ బ్రదర్స్, కొలోనెల్ శాండర్స్, వాల్ట్ డిస్నీ, థామస్ ఎడిసన్, హెన్రీ ఫోర్డ్, లీ అయోకోక, బెథోవెన్ గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అయినా కానీ వాళ్ళు తమ పట్టుదలను వదలకుండా ప్రయత్నం చేసి విజయాన్ని సాధించారు. సో వాళ్ళు విజయాన్ని సాధించడానికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళకు స్కిల్ అంటే వాళ్ళకు నైపుణ్యం ఉంది, అండ్ విల్ అంటే చేయాలనే కోరిక ఉంది. ఈ స్కిల్ అండ్ విల్ అంటే నైపుణ్యము, కోరిక ఎవరికైతే ఉంటాయో
వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు తప్ప ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు విజయం సాధించారని చెప్తున్నాను. సో వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వారు. సో నువ్వు కూడా చరిత్ర సృష్టించాలంటే నీకు కావాల్సింది ఏంటి? స్కిల్ అంటే నైపుణ్యము, విల్ అంటే చేయాలన్న తపన, కోరిక తప్పకుండా ఉండాలి. స్కిల్ మాత్రమే ఉండి విల్ ఉండకపోతే సక్సెస్ రాదు. అంటే నైపుణ్యం ఉంది, తపన లేదు అంటే సక్సెస్ రాదు. మనం చాలాసార్లు స్కూల్ కాంపిటీషన్లో చూస్తుంటాం, అందరూ ఒక అబ్బాయి పేరు బాగా పాడతారు అని చెప్తుంటారు, వాడు మాత్రం వచ్చి పాట పాడాడు. దానికి కారణం ఏంటంటే అతనికి స్కిల్ ఉంది, అతనికి నైపుణ్యం ఉంది, పాడే నైపుణ్యం, కానీ అతనికి ముందుకు వచ్చి పాడాలనే ఒక తపన లేదు. ఆ తపన లేకపోతే అతను ముందుకు రాడు, అతను ఎన్నడూ ముందుకు రాలేడు అనమాట. సో అందువల్ల మనం సక్సెస్, విజయం సాధించాలంటే నైపుణ్యంతో పాటు చేయాలన్న తపన, కోరిక ఉండాలి, చేయాలి. ఇక ఈ పాఠంలో శివకేరే మనకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు మనం జీవితంలో విజయం సాధించాలంటే? విన్నర్స్ ఫార్మ్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ దట్ లూజర్స్ డోంట్ లైక్ టు డూ. మొదటిది ఏంటంటే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హ్యాబిట్ను అంటే వాళ్ళు ఒక అలవాటు చేసుకుంటారు. ఏంటంటే లూజర్స్ కు లేని అలవాట్లను వీళ్ళు చేసుకుంటారు అనమాట. ఏంటి అలవాట్లు అంటే ఉదయం 5 గంటలకు లేవాలంటే లూజర్ 5 గంటలకు లేవాలనుకుంటాడు, విన్నర్ 5 గంటలకు లేవాలనుకుంటాడు, కానీ లూజర్ లేవడు, విన్నర్ లేస్తాడు. అదే అలవాటు అనమాట. మరి ఎందుకు విన్నర్ లేవగలుగుతున్నాడంటే అతనికి విల్లింగ్నెస్ అంటే ఇష్టం ఉంది లేవడం, వీడికి లేదు. అందువల్ల ఇతను లూజర్ గా ఉంటాడు, ఇతను విన్నర్ గా ఉంటాడు అనమాట. రెండో విషయం ఏంటంటే విన్నర్స్ రికగ్నైజ్ దేర్ వీక్నెసెస్ బట్ ఫోకస్ ఆన్ దేర్ స్ట్రెంగ్స్, బట్ లూజర్స్ రికగ్నైజ్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ ఫోకస్ ఆన్ దేర్ వీక్నెసెస్. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. విన్నర్స్ కు తన బలహీనతలు ఏందో తెలుసు, బలాలు ఏంటో తెలుసు, కానీ విన్నర్స్ బలహీనతలను పక్కన పెట్టి బలాల మీద ఫోకస్ చేసి విజయం సాధిస్తారు. కానీ లూజర్స్ ఏం చేస్తారంట, వాళ్ళకు బలాలు ఏంటో తెలుసు కానీ వాళ్ళు బలహీనతల మీద ఫోకస్ చేసి వాళ్ళు ఎప్పటికీ లూజర్స్ గానే ఉండిపోతారని చెప్తున్నాడు శివకేర. ఇంకా మూడో అంశం ఏం చెప్తున్నారంటే విన్నర్స్ లెర్న్ టు టర్న్ ఏ వీక్నెస్ ఇంటూ ఎ స్ట్రెంగ్త్. అంటే విన్నర్స్ ఏం చేస్తారంటే తన బలహీనతలను బలాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అండ్ అలా మార్చుకొని వాళ్ళు విజయాన్ని కూడా సాధిస్తారని చెప్తున్నాడు అనమాట. ఇక నాలుగో అంశం ఏం చెప్తున్నాడు అంటే శివకేర, సక్సెస్ ఈజ్ నాట్ ద absence ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఆర్ absence ఆఫ్ ప్రాబ్లమ్. సక్సెస్ ఈజ్ ఓవర్కమింగ్ ద ఫెయిల్యూర్ అండ్ ఓవర్కమింగ్ ద ప్రాబ్లమ్. విజయం సాధించడం అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కాదు, ఫెయిల్యూర్స్ రాకుండా ఉండడం కాదు. ఫెయిల్యూర్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని అధిగమించడమే సక్సెస్, విజయం తప్ప అవి రావద్దు, ఫెయిల్యూర్స్ రావద్దు, కష్టాలు రావద్దు అంటే నీకు సక్సెస్ కూడా రాదు అని చెప్తున్నాను అనమాట. ఇక ఐదో విషయం మనం చూసినట్టయితే విన్నర్స్ ఆల్వేస్ పుట్టింగ్ దేర్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఈవెన్ వెన్ ఇట్ హర్ట్స్. కష్టమైనప్పటికీ కూడా విజయం సాధించాలి అనుకునే వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలా ప్రయత్నం చేయబట్టే ఈరోజు మనం చాలా సుఖాలు అనుభవిస్తున్నాము. థామస్ అల్వా ఎడిసన్ 10,000 సార్లు ఫెయిల్ అయిందని మనం చూసాము. 9,999 సార్లు ఆపేసున్న అతను ఈరోజు లైట్ వచ్చేది కాదు. అలా 9,900 సార్లు ఆపకుండా 10,000 సార్లు కూడా ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది చాలా కష్టం, అయినా ఆయన చేసిండు. అందువల్ల మనం ఇలా లైట్లో ఉండగలుగుతున్నాం. ఇలానే ప్రతి ఒక్కరూ ఏదైనా విషయం మళ్ళీ చేయాలంటే కష్టమైన పని, కానీ అలా చేయడమే విజయానికి మార్గం. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు శివకేర ఈ లెసన్ లో అంటే, వెన్ యూ వర్క్ నాట్ టు ఫెయిల్ యూ వర్క్ అవుట్ ఆఫ్ డెస్పిరేషన్, వెన్ యూ వర్క్ టు సక్సీడ్ యూ వర్క్ అవుట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని చెప్తున్నాడు. అంటే నేను ఫెయిల్ కావద్దు అని నువ్వు ఏదైతే ఫెయిల్ గురించి ఎక్కువ ఆలోచించి పని చేస్తుంటావో తప్పకుండా ఫెయిల్ అవుతావు. అలా కాకుండా నేను సక్సెస్ కావాలని ఎప్పుడైతే పని చేస్తావో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు. అంటే నువ్వు ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఫెయిల్యూర్ అవుతావు, సక్సెస్ గురించి ఆలోచిస్తూ పని చేస్తూ ఉంటే సక్సెస్ అవుతావు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే పీపుల్ హూ సీక్ సక్సెస్ అండ్ పీపుల్ హూ అవాయిడ్ ఫెయిల్యూర్స్. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఫెయిల్యూర్ అవాయిడర్వా, సక్సెస్ సీకర్వా. అంటే సక్సెస్ కావాలనుకుంటున్నావా లేదా ఫెయిల్యూర్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నావా? నువ్వు ఫెయిల్యూర్ని అవాయిడ్ చేస్తూ ఉన్నట్టయితే నీకు సక్సెస్ జీవితంలో రాదు. ఫెయిల్యూర్ నువ్వు అవాయిడ్ చేయకూడదు, ఫెయిల్యూర్ నువ్వు ఫేస్ చేయాల్సిందే, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలా, ముందుకు వెళ్ళాలి తప్ప ఫెయిల్యూర్ని అవాయిడ్ చేసి పక్కకి వెళ్తే సక్సెస్ కూడా మనకు పక్కకి వెళ్ళిపోతుందంట. అందువల్ల బీ ఏ సక్సెస్ సీకర్ నాట్ ఏ ఫెయిల్యూర్ అవాయిడర్. సక్సెస్ సీకర్ గానే ఉండాలి తప్ప ఫెయిల్యూర్ అవాయిడర్ గా ఉండొద్దు. ఇంకా శివకేర ఈ లెసన్ లో ఏం చెప్తున్నాడంటే, ఎ పర్సన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ కెనాట్ బి స్టాప్డ్ అండ్ ఎ పర్సన్ విత్ ఎ నెగటివ్ యాటిట్యూడ్ కెనాట్ బి హెల్ప్డ్. ఎవరికైతే పాజిటివ్ యాటిట్యూడ్ ఉందో ఈ ప్రపంచంలో ఎవరు అతన్ని ఆపలేరు, కానీ ఎవరికైతే నెగిటివ్ యాటిట్యూడ్ ఉందో అతనికి ఎవరు సహాయం చేయలేరు. ఈ రెండు చాలా ముఖ్యమే. అందువల్ల నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా, నెగిటివ్ యాటిట్యూడ్ ఉందా అనేది నువ్వే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒకవేళ నెగిటివ్ యాటిట్యూడ్తో ఉంటే పాజిటివ్ యాటిట్యూడ్ వైపు మళ్ళీ జీవితాన్ని చక్కదిద్దుకొని
ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా శివకేర ఏం చెప్తున్నాడంటే, సూనర్ ఆర్ లేటర్ ద మ్యాన్ హూ విన్స్ ఈజ్ ద మ్యాన్ హూ థింక్స్ హీ క్యాన్. ఎవరు జీవితంలో విజయం సాధిస్తారు అంటే ఎవరైతే నేను విజయం సాధించగలను అని నమ్ముతారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారని శివకేర ఈ లెసన్లో మనకు ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి నువ్వు విజయం సాధిస్తాను అని నమ్ముతున్నావా లేదా అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. నీ తల్లిదండ్రులకు కానీ పేరెంట్స్ టీచర్స్ కానీ ఎవరికి తెలియదు. సో విజయం సాధించాలనే తపన నీలో ఉందా అనేది ముఖ్యం. మరి నీవు విజయం సాధించాలని ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఈ వీడియో నుంచి వెళ్లే ముందు సబ్స్క్రిప్షన్ బటన్ అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అలా చేసినట్టయితే నేను ఎక్కువ లెసన్స్ చేసి మీ ముందుకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.